ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే మరో పక్కన చూస్తే కనుక రేపు 17వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి నిన్న తలబెట్టిన ఏదైతే యువత పోరు అంటూ దాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? దాన్ని అందరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డికి 420 అనే పేరుంది. దానిలో నుంచి యువత 4 అని పెట్టాడు. 420 ఇతను జగన్మోహన్ రెడ్డి అసలు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి కేసులు ఉన్నాడు. అసలు ఇతని గురించి మాట్లాడుకోవడం తప్పు. కానీ ఈరోజు యువత పెట్టాడు. విద్యార్థులకి కదా ఎగ్జామ్ నడుస్తుంది. ఎగ్జామ్స్ బాగా రాయండి అని ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇంటర్మీడియట్ విద్యార్థులు బాగా చదవండి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వండి అని ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్ రెడ్డి? ఇవ్వడు. నిన్న ఎగ్జామ్స్కి పోయే పిల్లలు రోడ్డు మీదకి తెద్దామని, ఇప్పుడు వైసీపీకి కూడా పిల్లలు ఉంటారు, మనం కాదనం, అయినా నిన్నంతా వృత్తిలో వచ్చారు, పిల్లలు ఎవరు రాలా. ఇతను పెడితే ఎవడొస్తాడు? అయితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పెట్టాడని ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా గుండె మీద చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు? నేను ఆ రోజుల్లో పేదల విద్యార్థులందరికీ అన్యాయం చేశానురా బాబు. 4700 కోట్లు సుమారు విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, యువతకి చేయూత కానీ, విద్యార్థికి ఏదైనా సరే 4700 కోట్లు అక్షరాల సుమారు బాకీ పెట్టి దిగిపోయాడు. ఆ డబ్బులు ఎవడు కట్టాలయ్యా? జగన్ రెడ్డి? మేం కదా కట్టాల్సింది. అసలు మేము ధర్నా చేయాలి ఇంటి ముందుకు వచ్చి. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ధర్నా చేయాలి. కానీ మేము ఎందుకు చేయట్లా? నువ్వు నీ కాడ చేసిన ఒకటే, చేయిపోయిన ఒకటే. అసలు ఎందుకంటే నీకు పనికిమాల రాజకీయ నాయకుడు దేశంలో ఎవడైనా ఉన్నాడంటే నువ్వే ఫస్ట్. యువతకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, రేపు మాపో 10th పిల్లలకు కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అయితే నువ్వు ఇప్పుడు పిలిపియటం ఏంటి? అసలు నీకు సిగ్గు కానీ, శరం కానీ, మానం కానీ, మర్యాద కానీ, జనాల మీద ప్రేమ కానీ, పిల్లల భవిష్యత్తులతో ఆడుకోకూడదని కానీ తెలియదు కదా? ఏం తెలిసిదిలే. పిల్లలకి వేసుకునే బట్టల మీద నీదే, బెల్ట్ మీద నీదే, చివరి క్రికెట్ ఆడే గార్డుల మీద నీ బొమ్మే, బ్యాగుల మీద నీ బొమ్మే. బొమ్మలతో పంచాయతీ చేసుకునే జగన్మోహన్ రెడ్డికి పిల్లల జీవితాల గురించి ఆలోచించే నైతిక హక్కు కానీ, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడే హక్కు కానీ ఈ జగన్ రెడ్డికి లేదని చెబుతూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టి భావి తరాలకి రేపు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ నడవబోతున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ యూస్ అయిపోతుంది, రేపుతో ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. ఇక నీకు సమయం కూడా లేదు. రేపు పొద్దున 10th క్లాస్ పిల్లల్ని, నీకు ఓటేసిన పిల్లలకైనా, వాళ్ళ తల్లిదండ్రులు నీకు ఓటేసారు ఎంతో కొంత, వాళ్ళ పిల్లలైనా బాగా చదువుకోమని, బాగా రాయమని ఒక ప్రెస్ మీట్ ఏడవమని చెబుతా జగన్ రెడ్డికి. ఇలాంటి 4700 కోట్లు బకాయిలు పెట్టి నేనే దొంగ అదేదో ఉంటది అంటే ఇక్కడ నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లా. మరి గతంలో చూస్తే కనుక డిసెంబర్ 3వ తారీఖు ఒకసారి ఫీజు పోరు అని చెప్పి ప్రకటించారు. దాని తర్వాత అయిపోయింది. జనవరి 12 అన్నారు. జనవరి పోయి ఇప్పుడు మార్చి 12కి వచ్చారు. ఫీజు పోరు కాస్త యువత పోరుగా మారింది. ఎందుకు మారిందంటారు పేరు? అదే చోట్ల జగన్ రెడ్డికి ఎప్పుడు చిన్న చిప్పు దొబ్బింది. ఆ లండన్ పోయి మందులు వేసుకొని సావమంటున్నాం, వేసుకోడు, సరిగా చూపిరు. షర్మిలాను విజయమ్మ గారు తెలుసు కాబట్టి బయటికి వెళ్ళిపోయారు. ఈ పిచ్చి పరాకష్టం జరిగితే ఎట్లా అని మేము అంటున్నాం. రేపొద్దున వృద్ధాప్య పోరని పెడతాడు. ఇప్పటికైనా యువత పోరని వచ్చాడు. రేపొద్దున వృద్ధాప్య పోరని పెట్టినా మనం ఆలోచించాల్సిన పని లేదు ఇతని గురించి పెద్దగా. నేనేం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ ఏదో చెప్తారు దొంగ దొంగ అని, ఈడే దొంగతనం చేసి దొంగ 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 అని అన్నట్టే జగన్మోహన్ రెడ్డి 4700 కోట్లు సుమారు బాకీ పెట్టి పోయి ఆ డబ్బులు ఎప్పుడు కడతారని మాట్లాడుతున్నారు. దానితో పాపం చిన్న పిల్లలు, నిన్న ఒక ఇంజనీరింగ్ అమ్మాయి మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి తెలియదు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఫీజు వచ్చింది జగన్మోహన్, 2-3 కూడా జగన్మోహన్ రెడ్డి ఉంది. ఆ 2-3 సంవత్సరాలు కూడా ఇప్పుడు అడుగుతుంది. ముందు నువ్వు ట్రైనింగ్ అయినా చేసి పంపించిరా బాబు అక్కడ అందరినీ, పిల్లల్ని. అసలు ఇప్పుడు మీరు ప్రేమలు చూడండి, ఒకే ప్రేమలో మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్లే పారిశ్రామికవేత్తలు, వాళ్లే విద్యార్థులు, చివరికి వాళ్లే తల్లులు కూడా చేస్తాడు ఈ జగన్ రెడ్డి. రేపొద్దున చిక్కీలు బొక్కీలు ఈ తల్లికి ఇచ్చేది ఉంటుంది.
మన పౌష్టికాహారం. అది కూడా ఇప్పుడు ఏదైతే మాట్లాడారో ఈ పిల్లలు, రేపొద్దున వాళ్ళు మా పిల్లలు పుట్టారు నాకు ఈమని కూడా చెప్పిస్తాడు ఈ జగన్ రెడ్డి. స్క్రిప్టుడు, ఇతను మాట్లాడేది స్క్రిప్టుడు, ఇతను వెంబటి వచ్చేది స్క్రిప్టుడు. మేము చదువుతున్నాం జగన్మోహన్ రెడ్డికి. ఇంకా ఇలాంటి ఆ యువత 4 కాదయ్యా, జగన్ 420 కార్యక్రమాలకు మీరు కూడా దూరంగా ఉండండి. మేము మనవి చేసుకుంటూ జగన్ ఇట్లాంటి నీచమైన రాజకీయాలు ఇక తెరదింపి పిల్లల భవిష్యత్తుతో కూడా ఆడుకో మాకు. నిన్న పోసాని ఏదైతే గుంటూరు కోర్టులో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, నేను తప్పు చేస్తే ఉరిదీయండి నన్ను, అసలుకే 2 స్టంట్లు వేయించుకొని ఉన్నాను, నాకు ఆరోగ్యంగా బాగాలేదు అంటూ బోరున కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఈ పరిస్థితికి కారణం ఏంటి అంటారు? నిజంగానే ఆయన తప్పు చేయలేదు అనుకోవాలంటారా? ఎందుకంటే అంత బహిరంగంగా ఆయన చెప్పారు కదా, నేను తప్పు చేసుంటే నన్ను ఉరి తీయండి అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా, నరికేయండి అంటున్నారు కదా, కన్నీళ్లు పెట్టుకుంటున్నారండి ఆయన. వృద్ధుడు అంట, పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడండి ఆయన. ఒక వీడియో చూపిస్తాను, ఇది ఒక్కటి చూడాలి మీరు. చెప్పండి. ఒక నిమిషం. ఎంత దారుణంగా మాట్లాడతాడంటే, ఇతనికైనా కన్నీళ్ళు వచ్చేది, ఇతనైనా మాట్లాడేది. చూడండి, ఒక్కటే ఉజ్జాయం చెప్తా. అమాయకులు అనుకుంటున్నావా? ఎవరు? ఏమే బ్రహ్మణి అమాయకులు ఏమో తెలుసా? అయ్యో పాపం పాపం బ్రహ్మణి అని చాలా ఫీల్ అయిపోతున్నావు కదా నువ్వు. ఆమె ఉంది, నేను మా ఆయన అటు వెళ్ళాడు, మా మామయ్య జైలుకి వెళ్ళాడు, మా అత్త అటు వెళ్ళింది, ఎటు వెళ్ళింది, మా దేవాంశ మాత్రం ఒంటరి వాడు అయిపోయాడు. మనం జరగబట్టి ఆడాడు మీద అయ్యో పాపం అయ్యో చిన్న పెట్టోండి పాపం పక్కన పెట్టేసేసి తిరుగుతున్నారు మా పాపం ఊళ్ళు పాపం వీళ్ళు ఒంటరి అయిపోయింది. ఎవరు తెలుసా? చూడండి, అంటే వీడేమో ఇట్లా మాట్లాడతాడు. పోసాని కృష్ణమురళి మీద కేసులు ఏమని పెట్టారు? వీడేమన్నా దారి తోపుడు చేశారని పెట్టారా, మానభంగాలు చేశారని పెట్టారు? ఏం పెట్టి ఇది మాట్లాడియే కదా. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు, చెప్పలేని బూతులు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చెప్పిన మాటలు, వీడు మాట్లాడింది ఇదే కదా. దీని మీద కదా కేసు పెట్టింది. ఇంకా వీడు తప్పు చేస్తే ఉరిదీయండి, నిన్ను తీయడానికే కదరా బాబు. నిన్ను ఇన్ని కేసులు ఎవరి మీద ఉన్నాయా? నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఇన్ని కేసులు పెడతారు? పీడీ వాడంటే ఉందంటే ఉంటేనే కేసు. ఇప్పుడు మేము ఒక కేసులో ఉంటే చేయని దానికి మమ్మల్ని స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇది మా గవర్నమెంటే, అయినా మేము తిరుగుతున్నాం. మేము న్యాయానికి సమ్మతంగా ఉంటాం. ఈడు ఏందో నిన్న కళ్ళు నీళ్ళు పెట్టుకోవటానికి నీయేనా కన్నీళ్ళు? పోసాని ఆడబిడ్డలకు కన్నీళ్ళు లేవా? అంటే నాకు ఇక్కడ ఇంకో విషయం, మా బోనమ్మ మాట్లాడినప్పుడు బోనమ్మ మీద మాట్లాడాడు. మా బ్రాహ్మణి గారి మీద ఇట్లా మాట్లాడదు, మా బ్రాహ్మణి మీద. అప్పుడు లేవా? వీడికి నీతి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఏది పడితే అది ఇట్టా అని కాళ్ళు రగరేసినప్పుడు తెలియదారా నీకు? ఇప్పుడు వీడిని అరెస్ట్ చేస్తున్న అన్ని కూడా వైనాలేదో మీకు తెలుసు కదా. అన్ని ఎట్ట పడితే అట్ట మాట్లాడటం, పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు. ఏదో ఆ జగన్ రెడ్డిని చూసుకొని ఏది పడితే అది మాట్లాడాడు. దానికి ఫలితం అనుభవిస్తున్నాడు, అంతేగాని వేరే ఏం లేవు కదా. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కన్నీళ్లు ఏదైతే కనుక ఆ అసెంబ్లీస్ ఆ వేదికగా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అవమానం జరిగిందో ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా ఈయన మాట్లాడారు కదా. మరి ఈయన కన్నీళ్ళని ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఈయన్ని క్షమాగుణం, ఈయనకి క్షమించాల్సిన అవసరం ఉందంటారా? ఈయన్ని ఎందుకు క్షమించాలండి? తప్పు చేసిన వాడు కటకటాలు పోలావాల్సిందే. 2, చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్లు ఉత్తిత్తు కన్నీళ్ళు అంటే వీడి పెళ్ళం ఇప్పుడు కన్నీళ్లు పెట్టేది అబద్ధమా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నువ్వు బయటికి రావద్దు, నువ్వు అక్కడే ఉన్నాను, వాడి పెళ్ళంతోనే మాట్లాడాడు. ఇతని కోసం ఒక్క నాయకుడు అన్న వచ్చాడా? మేము అడుగుతున్నాం. అరే బాబు, నీకు అసలు మీ పార్టీలో జగన్ రెడ్డి వంశీని చూడటానికి పోయాడుగా, మరి వీడికి ఎందుకు రావట్లే జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే ఆ రోజు తిట్టావు, సన్నాసి. ఇప్పుడు కన్నా తెలుసుకొని సావు. ఇప్పుడు నీకు వంశీగాడికి ఉన్న వాల్యూ నీకు లేదు కదా. నీ వాల్యూ ఏంటి? చిన్న స్క్రిప్టులు రాసి జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని పడేస్తే జగన్మోహన్ రెడ్డి వేరే వాడితో తిట్టిస్తాడు, లేదా నువ్వు తిడతావు కాలు రెట్టి తిట్టని. ఇప్పుడు ఎగరేరా బాబు, ఇతన్ని జైలు నుంచి బయటికి రానికూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇతను మాట్లాడిన మాటలు కానీ ఇతని వేషాలు కానీ చాలా చాలా బాహ్య ప్రపంచం సహించలేనివి వీడు మాట్లాడిని. అందుకని వీడిని గ్యారంటీగా శంకరగిరి మాన్యాలకు పంపిస్తారు. అదే జైల్లో వీడు చెప్పకూడదు తినటం కామను. ఒక్క నిమిషంలో నాకు ఒక చిన్న క్లారిఫికేషన్, ఓన్లీ 1 minute అంటే బోరుగడ్డ అని నాకు లోకేష్ నుంచి, చంద్రబాబు నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి ప్రాణహాని ఉంది, నన్ను చంపేయాలని చూస్తున్నారు అనేది బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? వాస్తవం అనుకోవాలంటారా? బోరుగడ్డ వాళ్ళ అమ్మ మాట్లాడింది అంతకుముందు, అవును, మాకు 5 అమ్మాయిలు, వీడి అబ్బాయి మగోడని. మరి ఇప్పుడు అదే కదా చేస్తుంది.
బోరుగడ్డగాడు ఏమంటాడు, వీడి ముఖానికి బోరుగడ్డగాడికి లోకేష్ చంద్రబాబు నాయుడు అవసరం మేము చాలు. ఈ నా కొడుకుని ఆ పోర్ష్ కార్ వేసుకొని తిరిగేవాడు, నా కొడుకుని అప్పుడే గుద్దాల్సింది మేము, మాకు ఒక ధర్మం ఉంది, మేము అలాంటి పనులు చేయం కాబట్టి వీడు బట్ట కట్టి బయట తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మ నిన్న ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని బయటకు వచ్చాడు. వీడేమన్నా నిజాయితీ పరుడా? ఇప్పుడు ఏడుస్తున్నాడు వీడు. లోకేష్ బాబు గారితో కాదురా బాబు నీకు ప్రాణహాని, జగన్మోహన్ రెడ్డితో ప్రాణహాని ఉంది. ఇది తెలుసుకో చావు నువ్వు ముందు. అసలే నువ్వు ఒక్కడవేనంట, 5 ఆడపిల్లల తర్వాత పుట్టావంట. పాపం ఆ తల్లి మనసులు మేమేం ఇచ్చేట్లే. కానీ ఆ రోజు ఆమె మాట్లాడింది, మా అబ్బాయి వదిలేసా దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడు చూసుకోడా? ఇప్పుడు చూసుకోడమ్మా. మరి నువ్వు కన్నతల్లి కాబట్టి నువ్వు ఒక ఆడబిడ్డ కాబట్టి నీ గురించి మాట్లాడట్లా. పెంపకం ఎట్ట పెంచావు నువ్వు? వాడిని పందిని పెంచినట్టు పెంచావు నువ్వు. పంది ఆడుండాలి, బోధలోనే ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లోనే ఉండాలి. అంతేగాని పంది గురించి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఈ బోరుగడ్డ అనిల్ గాడు బాబాసాహెబ్ దళిత తిట్టమని బాబాసాహెబ్ గారు చెప్పారా? నువ్వు బాబాసాహెబ్ గారి పేరు, అంబేద్కర్ గారి పేరు చెప్పడానికి నీకు అసలు అర్హతే లేదురా ఎదవా. ఎందుకు చదువుతున్నావు? ఆయన ఏమన్నా నీకు చట్టం ఇచ్చాడా నిన్ను తిట్టమని, బూతులు తిట్టమని అంబేద్కర్ గారు చెప్పారా? కులాన్ని అడ్డం పెట్టి ఇప్పుడు దళితులని గుర్తొస్తున్నావా? ఆ రోజు నువ్వు చేసిందేంటి? ఆ రోజు నువ్వు దళితుడు కాదా? నిన్నేమన్నా దళిత కులంతో ఎవరైనా దూషించారా? సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన అడ్డం పెట్టుకుని ఆయన పేరు తీసుకొని ముందుకు మాట్లాడాలి. నువ్వు ఆయన పేరు తీసుకొని ఈసారి గనక నువ్వు మాట్లాడితే ఇంకొక కేసు రాష్ట్రం మొత్తం దళిత సోదరులు నిన్ను చెప్పు తీసుకొని కొడతారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.